నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు తాళ్ళపల్లి శేఖర్, నగ్నూరు గ్రామస్తుని. నగ్నూరులో ఎర్రగుట్ట ఉన్నది. ఇక్కడ సమ్మక్క జాతర జరుగుతుంది నగ్నూరులో. అక్కడ పోయే రోడ్డుకు గోడ కట్టి కబ్జా చేశారు నగ్నూరు గ్రామంలో. అది సర్వే నెంబరు అనేది ఏం లేదు, గుట్టకే, అది ప్రభుత్వ భూమి. అది ఆక్రమించుకొని దుర్వినియోగం చేసుకున్నారు. అది దాదాపు అది ఒక 10 గుంటలు ఉంటుంది. తీసుకెళ్ళినాం. ఆల్రెడీ గ్రామ పంచాయతీలో చెప్పడం జరిగింది గ్రామ సర్పంచ్ గారికి. ఇంకా దాని మీద చర్య తీసుకోలే. ఇప్పుడు సమ్మక్క కమిటీ ద్వారా కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చినాం. సమ్మక్క ద్వారా కమిటీ ద్వారా కూడా మేము దాన్ని కూలగొట్టాలని కోరుతున్నాం. కాపాడాలని కోరుకుంటాను. నా పేరు మహేష్, మా విలేజ్ నగ్నూరు. మా కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన నగ్నూరు అనే గ్రామంలో సుమారుగా 200 కోట్ల విలువైన 669 సర్వే నెంబర్లో గల 26 నుంచి 28 ఎకరాల భూమి బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకుల చేతుల్లోకి చేరిపోయింది. దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల తరఫున మేము కలెక్టర్ గారికి మరియు ఏఈ గారికి కూడా అందరికీ కంప్లైంట్లు ఇచ్చాము. దానిపైన ఇంతవరకు ఎవరి మీద ఏ కఠిన చర్యలు తీసుకోలేదు. ఖచ్చితంగా మా భూమి మాకు కావాలి అనే నినాదంతో మా గ్రామానికి చెందించాలని అక్కడ పెద్ద పెద్ద హాస్టళ్ళు కట్టుకోవచ్చు. బీసీ హాస్టల్ కానీ, మైనారిటీ హాస్టల్ కానీ, చిన్న హాస్పిటల్స్ కానీ ఏదైనా నిర్మించడానికి సిద్ధంగా ఉంటుంది. మా విలేజ్ కూడా ఎంతో సేవ చేసినట్టుంటుందని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా గ్రామస్తులందరికీ మా గ్రామానికి చెందాలని, ఆ భూమి బీఆర్ఎస్ మరియు బీజేపీ కనసాంధాల నుంచి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 28 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. దాని విలువ సుమారుగా 200 కోట్ల వరకు ఉంటుంది. ఆల్రెడీ అవన్నీ బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకుల చేతుల్లో ఉన్నవి. వారి పట్టాలు కూడా వచ్చినాయి. అది గ్రామ పంచాయతీలో కూడా ప్రొసీడింగ్ ఉంది. అది అంతా ప్రభుత్వ భూమి అని గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము పేపర్స్ తీసుకున్నాం. ఉంది. నా పేరు సాయిలరాజు, మాది నగ్నూరు గ్రామం. ముఖ్యంగా ఈరోజు నిరసన కార్యక్రమం ఏంటంటే, మా ఊరికి వచ్చిన ఉపాధి హామీ పథకం కింద వచ్చిన 50 లక్షల రూపాయల నిధులు గోల్మాల్ జరిగినాయి. ఇంతవరకు గత 20 రోజుల నుండి మేము నిరసన తెలుపుతూ అధికారుల వద్దకు వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఏ అధికారి కూడా దాని మీద విచారణకు కానీ, అది ఎందులో జరిగింది, అది ఎలా జరిగింది, అది 11-99 అనే ఇంటి నెంబర్పై ఒకటే ఇంటి నెంబర్ ఇచ్చిండ్రు. అక్కడ ఆ ఇంటి నెంబర్ జాగా కూడా కబ్జా చేసి ఇంటి నెంబర్ ఇచ్చిండ్రు. ఆ ఇంటి నెంబర్ ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఆ జాగా కూడా ప్రభుత్వ భూమిది. అక్కడ 2 ఎకరాల ఫామ్ హౌస్పై ఒక సీసీ రోడ్ పోసిండ్రు. అది తెగలుండగపల్లె గ్రామం చెందిన కొలగాన్ శ్రీనివాస్, బీజేపీ కార్పొరేటరు. మరి ఇంత నిధులు గోల్మాల జరుగుతున్నా మన కరీంనగర్ పార్లమెంటు అధ్యక్షులు మరి ఎంపీ గారు బండి సంజయ్ గారి నేతృత్వంలో జరుగుతుంది ఇదంతా. బండి సంజయ్ గారికి తెలియదా, లేకపోతే బండి సంజయ్ గారు వెనుకుండి ఇదంతా చేపిస్తున్నారా? ఇన్ని నిధులు గోల్మాల జరుగుతుంటే బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? బండి సంజయ్ గారి ప్రోద్బలంతో వాళ్ళ కార్యకర్తలు ఈ కబ్జాలు చేయడం, ఈ ప్రభుత్వ భూముల్ని మా ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులను వాళ్ళ ప్రోద్బలంతో సీసీ రోడ్లు వేసుకోవడం, సొంత ఫామ్ హౌస్లకు, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకొరకే మేము ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మరియు నిరసన తెలుపుతున్నాం బండి సంజయ్ గారి పైన. మరి ఇంతవరకు నిద్రపోతున్నారా బండి సంజయ్ గారు కానీ, లేకుంటే అధికారులు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అధికారులకు తెలియకుండా జరిగిందా ఈ సీసీ రోడ్డు నిర్మాణం? మరియు ఈ కబ్జా జరిగిన భూములు వాళ్ళ దృష్టికి వస్తలేవా? లేకపోతే వాళ్ళకి వాటాలు ఎంత ఉన్నాయి? ఇందులో బండి సంజయ్కి వాటా ఎంత ఉంది? మేము అధికారులకు ఫిర్యాదు చేసి 15 రోజులు అవుతుంది. మాకు ఇంతవరకు రాలే అని చెప్తున్నారు. మరి మేము ఆ రోజు కలెక్టరేట్లో ఇచ్చినాం, ప్రెస్ మీట్ పెట్టినాం, ఇంతవరకు రాలే అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు మా దగ్గర రాలే, ఇంతవరకు దరఖాస్తు రాలే అంటున్నారు. ఇచ్చినాం, ముట్టలే అంటున్నారు, రావట్లేదు. మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం.
ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చినాం. మేము ముఖ్యంగా మా నగనూరుకు వచ్చిన 50 లక్షల నిధులు మా ఊర్లో ఎన్నో రోడ్లు లేవు, మురుగునీటి సౌకర్యం లేదు. మా ఊరికి వచ్చిన నిధులు మాకే మరలించాలి, ఆ నిధులను రికవరీ చేయాలని కోరుతున్నాం. వీళ్ళ ఇక్కడ నుండి గ్రామ పంచాయతీ కానీ మా ఊరి ప్రజాప్రతినిధుల సహాయం లేకుండా అక్కడ నిధులు ఎట్లా పోయినాయని మేము అడుగుతున్నాం. వీళ్ళకి తెలియదా? మరి లేకపోతే బండి సంజయ్ గారు ఆయన సొంత ఫామ్ హౌస్లకు కబ్జాలు చేసుకున్న వారికి రోడ్ వేసుకోమని డబ్బులు గిట్టి ఇస్తున్నాడా? అవి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అవును, మా నగనూరు గ్రామానికి వచ్చిన నిధులను కొలగాన శ్రీనివాస్ అనే తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన 2వ డివిజన్ అధ్యక్షుడు, సొంత కార్పొరేటరు, ఆయన సొంత ఫామ్ హౌస్ కట్టుకొని టౌన్ పరిధిలోకి 50 లక్షలను వాడుకున్నాడు. మరి అది ఎట్లా వాడుకొస్తుంది? అది ఉపాధి హామీ పనుల కింద వచ్చిన డబ్బులు. ఉపాధి హామీ పనులు అంటే బీదవారు పనిచేసుకోవడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2024లో పెట్టిన 2004లో ఈ పని ప్రారంభించింది. ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. మరి ఇక నుండి ఈ రోడ్లకు డబ్బులు కూడా మా ఉపాధి హామీ పేరు చెప్పుకొని నిధులు మింగుతున్నారా? ఇందులో బండి సంజయ్ గారి వాటా ఎంత ఉంది? మరియు ఈ బండి సంజయ్ గారి కింద ఉండే ఈ కార్పొరేటర్లు, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఎంతెంతమంది ఎంత కబ్జాలు చేస్తున్నారు? కబ్జాలు చేసుకున్న కాడికి సీసీ రోడ్లు వేసుకోమని డబ్బులు ఇస్తున్నారు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నాయి, గ్రామ పంచాయతీకి వచ్చినట్టున్నది. ఆ ఎంబీ ప్రొసీడింగ్స్ ఎంబీ చేసినారు. మరి ఎంబీ ఎట్లా చేసినారో అధికారులు తెలియకుండా చేసినారా? మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ. మా గ్రామ కార్యదర్శి ఆయన పరిధిలో లేదు, నాకు తెలియదు అంటుండే ఆయన. అవునండి, అది ఏం ఆధారం ఉందంటే అది నగ్నూరు పరిధిలో వచ్చిన 50 లక్షలను టౌన్ పరిధిలో పెట్టింది ఫస్ట్ ఆధారం. రెండో ఆధారం ఏంటంటే అక్కడ శిలాపలకం లేదు. చిన్న 3 లక్షలు కానీ 2 లక్షలు కానీ ₹1,00,000 కానీ శిలాపలకం ఇస్తారు. 50 లక్షల నిధులకు అంత పెద్ద రోడ్ వేసినప్పుడు ఆ రోడ్డుకు శిలాపలకం అనేది పెట్టలేదు. ఎందుకు ఊరుకు పెట్టలేదు? రెండోది, అది ఆ రోడ్ వేసుకపోయిన జాగా మొత్తం ప్రభుత్వ భూమి. మరి ప్రభుత్వ భూమిలో రోడ్ వేయడానికి అధికారులు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఏఈ గారు ఇచ్చిరా, ఎస్సీ గారు ఇచ్చిరా, ఎట్టిచ్చారు? మేము డిమాండ్ చేస్తున్నాం అది. సార్, ఏఈ గారు కానీ ఎస్సీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒక్క ఇల్లుకు 50 లక్షల రోడ్డు ఎలా వేస్తారు? అదే నగనూరుకు చెందిన వాడలలో మురికి వాడలు ఉన్నాయి, మోర్లు లేకుండా ఉన్నాయి, సీసీ రోడ్లు లేని వాడలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. శ్మశాన వాటిక లేదు, శ్మశాన వాటిక కాడ వాటర్ సదుపాయం లేదు, లైట్లు లేవు రాత్రి. ఇవన్నీ నిధులకు పెట్టకుండా 100 రోజుల పని ఒక్క ఇంటికి పెట్టడానికి కారణమేంది? కొలగాన శ్రీనివాస్ ఇంటికే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆయన ఒక కార్పొరేటరు, మరి దుర్వినియోగం కాదా ఇది? ఒక కంచె చేను వేసినట్టు పరిపాలించే వారి డబ్బు తింటే తిన్నట్టు కాదా? ఆయన ఒక్కరికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇట్లా ఎంత జరుగుతుంది కరీంనగర్లో? మా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంతమంది ఎన్ని కబ్జాలు చేస్తున్నారు? ఇంతవరకు ప్రభుత్వ భూములు నగనూరులో ఎన్నో ఉన్నాయి, ఎన్నో కబ్జాలు చేస్తున్నారు. ఇంతవరకు రికవరీ లేదు. 669 ఉన్నది, 669 కూడా కబ్జాలు చేసినారు. తర్వాత గుట్ట భూములు ఉన్నాయి, గుట్ట భూములు చాలా వరకు కబ్జాలు చేసుకుంటూ ఇండ్లు కడుతున్నారు. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? దీనిపై ఇంతవరకు పర్యవేక్షణ లేదు. ఎందుకు లేదు? వచ్చే భావితరాలకు ప్రభుత్వ భూమి అనేది లేకుండా పోతుంది. మా ఊరు గ్రామ పరిధిలో ఉన్నది. గ్రామ కార్యదర్శి గారిని అడుగుతుంటే ఆయన ఏమంటుండంటే ఆయనకు తెలియకుండా ఇప్పుడు ఈయన అడిగి ఈయన సమస్య ఒక మూలానికి వచ్చే వరకు ఈయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. ఆయన కొత్తగా వచ్చే ఆయన వరకు మళ్ళీ అదే పరిస్థితి నడుస్తుంది ఎవరైనా కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.